అందరికీ నమస్కారం. ప్రజా చైతన్యాస్తం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన కేంద్ర మంత్రి వర్యులు బీజేపీ ముఖ్య నేత బండి సంజయ్ గురించి తెలుసుకుందాం. ఈయన చాలా మంచి వ్యక్తి, మంచి మనసున్నటువంటి వ్యక్తి, చాలా సున్నితమైనటువంటి మనసు గల వ్యక్తి. బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో బండి సంజయ్ గారిపైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. తానే కొడుకును దాచిపెట్టిండని ఎంతోమంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో హైకోర్టులో బెయిల్ కోసం బండి భగీరథ్ ప్రయత్నిస్తున్నాడు. కరీంనగర్లో బండి సంజయ్ గారు ప్రజల ముందు బహిరంగంగా చెప్పిండు, ఎవరైనా సరే, నా కొడుకైనా సరే తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అని బహిరంగంగా చెప్పినటువంటి నిప్పులాంటి మనిషి మన బండి సంజయ్ గారు. తన కొడుకుపై వస్తున్న ఆరోపణలు నిజమా అబద్ధమా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ధర్మాన్ని నమ్ముకున్నాను, ధర్మమే గెలుస్తుందని బండి సంజయ్ గారు క్లియర్గా చెప్పారు. కాబట్టి ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తి ధర్మాన్ని ఎవరు తాకలేరు అని క్లియర్గా తాను విశ్వసిస్తున్నాడు. ఇటువంటి మంచి వ్యక్తి బండి సంజయ్ గారు, నిప్పులాంటి మనిషి బండి సంజయ్ గారు.